హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ యొక్క మన వాస్తు ఛానల్లో వాస్తుకు సంబంధించి మరొక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం. మనం ఇంతకుముందే అనేక వీడియోల ద్వారా ఈ యొక్క వాస్తు ఛానల్లో వాస్తుకు సంబంధించి అనేక విషయాలను తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో మెట్ల కింద బాత్రూమ్ ఉండవచ్చా, అది ఎలాంటి పరిస్థితులు ఉండవచ్చు, ఎప్పుడు ఉండకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తూర్పు ఆగ్నేయమైన లేదా ఉత్తర వాయవ్యమైనా సరే మెట్ల కింద బాత్రూమ్ అనేది ఏర్పాటు చేసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఇలా ఎందుకు ఉండకూడదంటే, మెట్లకు ఆనుకుని కానీ లేదా ఇంటి గోడలకు ఆనుకొని కానీ బాత్రూమ్ అనేది మన కాంపౌండ్ వాల్ లోపల రాకూడదు వాస్తు ప్రకారం అయితే ఒకవేళ ఇలా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే, అంటే ఇల్లు తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయవ్యం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తు ప్రకారం ఇలా ఇంటి ముందు ఒకవైపు ఇల్లు బయటికి ఒక కొన బయటికి కట్టినట్లుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలా వాస్తు ప్రకారం ఉండకూడదు. అదేవిధంగా మెట్ల కింద గోడ పెట్టడం కూడా జరగకూడదు. అంటే మెట్లు భీముల మీదనే మెట్లు ఏర్పాటు చేసుకోవాలి వాస్తు ప్రకారం. అదేవిధంగా ఏ వైపు మెట్లు ఉన్నా కూడా ఆ మెట్ల కింద బాత్రూమ్ కట్టుకొని ఒక సైడ్ ఇంటిని ముందుకైతే తీసుకురాకూడదు వాస్తు ప్రకారం. మరియు మెట్లు ఒకవైపు ఇంటి ముందు రావచ్చు అంటే అలా రావచ్చు, కానీ మెట్లు అనేది భీముల మీద రావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన ఇంటి బయటి వైపు మెట్ల కింద గోడ రావచ్చు, కానీ మన ఇంటి కాంపౌండ్ లోపలి వైపు మెట్ల కింద గోడ వాస్తు ప్రకారం కట్టుకోకూడదు. ఒకవేళ మన ఇంటి కాంపౌండ్ లోపల బాత్రూమ్ కావాలనుకుంటే ఇంటి గోడలకు కానీ మెట్లకు కానీ ఆనుకోకుండా బాత్రూమ్ వాస్తు ప్రకారం నిర్మించుకోవచ్చు. ఇలా మనం వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకోవాలి. ఇంటి నిర్మాణంలో బాత్రూమ్ కూడా ఒక భాగం కాబట్టి మనం బాత్రూమ్ నిర్మాణం విషయంలో ఇంటి బయట అంటే మన కాంపౌండ్ లోపల ఇలా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మెట్ల కింద బాత్రూమ్ ఏర్పాటు చేసుకోకూడదా అనే విషయానికి సంబంధించిన వీడియో. ఓకే, మరొక వీడియో ద్వారా మరొక మంచి వాస్తుకు సంబంధించిన విషయం గురించి ఇంటి నిర్మాణంలో తెలుసుకుందాం. ఓకే.